నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ కాంతి కిరణ్ తోటి ఉన్నాము. చెప్పండి, చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన దాడిని మీరు ఏ విధంగా చూస్తారు? చిల్కూర్ దేవాలయ యొక్క అర్చకుడు గౌరవనీయులు శ్రీ రంగరాజన్ గారి పైన ఏదైతే దాడి జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి వీర రాఘవరెడ్డి అనే పేరుతోని హిందూ జీవన విధానాన్ని ఆదర్శము మాకు, అదే రకంగా రామరాజ్యాన్ని స్థాపిస్తాము అనే ఒక ప్రగల్భాలు పలుకుంటా ఏ రకంగా అయితే హిందూ వ్యతిరేక చర్యలు చేస్తున్నాడో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రామరాజ్యం అంటే ఏమి ముందు తెలుసుకో. రామరాజ్యం అంటే అందరూ కూడా సమ్మలితులై ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆరాధ్య పురుషుడు శ్రీరామచంద్రుడు సకల వల్లభుడు. శ్రీరామచంద్రుడు అంటే యావత్తు ప్రపంచంలో ఒక మార్గదర్శకమైన వ్యక్తి. అటువంటి మహానుభావుడు రామరాజ్యం ఒక పరిభాష అనేది తెలియని వీరరాఘవరెడ్డి, నువ్వు ముందు రామాయణ కావ్యం గురించి ముందు అధ్యయనం చేయి. రామాయణ కావ్యంలో ఏ రకంగా అయితే శ్రీరామచంద్రుడు దళిత నిమ్నజాతులన్నీ కూడా ఏ రకంగా ఆలింగనం చేసుకొని సమాజంలో ఒక ఉత్తమ పురుషుడు రూపంగా కనిపించిన ఒక వ్యక్తి శ్రీరామచంద్రుడు. కాబట్టి ఏ వ్యక్తులైతే రాముడి పట్ల, ఏ వ్యక్తులైతే రామరాజ్యం పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు ఈ రకంగా మన రంగరాజన్ గారి గురించి తీసుకున్నట్టయితే ఎంత గొప్ప వ్యక్తి అయినా సమాజంలో ఏ రకంగా ఒక ఆదర్శమైన హిందూ ఏ రకంగా జీవించాలి, సమాజంలో దేవుని పట్ల ఏ రకంగా నిష్ట ఉండాలి, సమాజంలో ఒక హిందువుని ఏ రకంగా కుటుంబం ఏ రకంగా కలుపుకొని పోవాలి అనే చక్కటి మార్గం చూపించే మహానుభావుడు రంగరాజన్ గారు. నేను ఈరోజు నాకు చాలా ఈరోజు గుర్తొస్తున్నది, దళిత మునివాహన సేవ పేరుతోని రంగరాజన్ గారు ఒక దళితుని వారి భుజాల మీద కూర్చోబెట్టుకొని దేవాలయ ప్రవేశం చేసిన ఒక మహానుభావుడిని. అంటే నిమ్న జాతులను కూడా దేవాలయంలోకి నేరుగా తీసుకుపోవడం కాదు, మునివాహ సేవను పేరుతో వారి ఈపుల మీద కూర్చోబెట్టుకొని తీసుకుపోయి ఆ రకంగా సమాజంలో అందరూ కూడా కుల వర్గ వర్ణ భేదాలు లేకుండా అందరూ కూడా శ్రీరాముని యొక్క వారసులు అని బోధన చెప్పే ఒక మహానుభావుడు రంగరాజన్ గారు. అటువంటి వ్యక్తిని ఆ రకంగా దూషించడం, ఆ రకంగా దుర్భాషలాడడం భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నది. ఇక ముందు ఎప్పుడైనా సరే రంగరాజన్ గారి పట్ల ఈ దేశంలో హిందూ జీవన విధానం గురించి చెప్పే ఏ వ్యక్తి గురించి కూడా ఆ రకంగా మాట్లాడితే కానీ, ఆ రకంగా దుష్వ్యవహారం చేస్తే కానీ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా వాళ్ళని తీవ్రంగా ఖండిస్తూ ఈ రకంగా చేయకుండా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రకంగా ఎవరైతే రంగరాజన్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఒక విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది, రామరాజ్యం అనే పేరు పెట్టుకొని ఈ విధంగా ప్రవర్తిస్తే మాకు సపోర్టు దొరుకుతుందనే ఉద్దేశంతో వాళ్ళు అలా చేస్తున్నారా? చూడండి, ఏ వ్యక్తి అయితే రామరాజ్యం పేరు పెట్టుకొని పనులు చేస్తాడో సహజంగానే సాత్విక భావజాలం కలిగిన ఉంటాడు. ఒక అంటే అందరినీ కూడా కలుపుకొని పోయే ఒక మానసికత కలిగిన ఒక భావజాలమే రామరాజ్యం. రామరాజ్యంలో చెడుకి తావు లేదు, రామరాజ్యంలో ఒకరి మీద ఒకరికి దుర్భాషలాడే తావు లేదు, రామరాజ్యంలో అందరినీ కూడా కలిపి ఒక వేదిక మీద తీసుకొచ్చే ఏదైతే భావజాలం సిద్ధాంతం ఏంటంటే అది రామరాజ్యం. వీరరాఘవరెడ్డికి వాస్తవానికి రాముడి పట్ల సరైన అవగాహన లేదు, వీరరాఘవరెడ్డికి వాస్తవానికి రామాయణం పట్ల అవగాహన లేదు, కాబట్టి ఈ రకంగా దుష్ప్రవ్యవహారం చేస్తున్నాడు. ఈరోజు ఈ సందర్భంగా వీరరాఘవరెడ్డిని హెచ్చరిస్తున్నాం, రాముని పేరుతోని సమాజంలో రాముని వ్యతిరేకంగా చర్యలు చేస్తే ఏ రాముని భక్తులం మేమందరం కూడా కొట్టి నేను సమాజంలో తరిమి కొడతాం. అంటే రంగరాజన్ గారికి శ్లోకాలు రావు, పద్యాలు రావు, అంటే భగవద్గీతకు సంబంధించిన, రామాయణకు సంబంధించిన కావాలని ఆ విధంగా పాడించాడు అంటే ఎందుకు మరి శ్లోకాలు ఇవన్నీ పద్యాలు ఇవన్నీ వస్తేనే నిజంగా పూజారులు అవుతారా అంటే ఏంటి? చూడండి, నిత్య ధూపదీప నైవేద్యము ఒక హిందువుకి స్వభావంతో వచ్చిన పని. ఒక దేవాలయం సంబంధించిన పంతులు కొందరు పౌరహిత్యం చేస్తుంటారు, కొందరు సాంసారిక జీవితంలో కొందరు ఉంటారు, కొందరు వారి వ్యక్తిగత జీవితంలో జీవనం పర్యంతం కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసుకొని చివరి రోజులలో స్వామి పట్ల వానప్రస్థం సమయంలో స్వామివారికి సేవ చేసే కూటికి చెందిన వారు రంగరాజన్ గారు. వారి కుటుంబంలో వాళ్ళందరూ కూడా వేద పాఠశాలలో ఉన్నతమైన వేదాలు అభ్యసించిన వ్యక్తులు. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ నాన్నగారు నుంచి మొదలుకొని వాళ్ళ పెద్దలైన వాళ్ళ చిన్న వాళ్ళందరూ కూడా చక్కటి వేద పాఠశాలలలో ఉపనయనంతో ప్రారంభమై అన్ని అభ్యసించిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా. కానీ రంగరాజన్ గారికి వచ్చినట్టయితే వారి జీవితకాలంలో అందరూ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగ సేవలు ఇచ్చిన తర్వాత చివరి రోజులలో స్వామివారికి సేవల్లో భాగంగా ధర్మ ప్రచారం కోసము, సమాజ హితం కోసము, సమాజంలో హిందూ జీవన విధానాలు ఏ రకంగా అయితే తెలియాలో అనే ఒక వ్యవహారిక భాషలో, ఒక సాధారణ భాషలో ప్రజలకు తెలిసే రీతిలో వారు బోధిస్తూ ఉంటారు.
కాబట్టి ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ప్రభుత్వ ఉద్యోగిగా వారు జీవితం అంతా కూడా ఉన్నారో వారికి శ్లోకాల పట్ల రాకపోయి ఉండొచ్చు కాక, కానీ ఒక వ్యక్తి శ్లోకాలు తెలుసుకుంటేనే తన మేధావి అవుతాడు, ఒక వ్యక్తి శ్లోకాలు తెలుసుకుంటేనే ధర్మబోధన చేస్తాడు అనే విషయం ఏదైతే చర్చ చేస్తారో అది అసలు వాస్తవికమైన, అది ఆమోదయోగ్యం కాదు. ఎవరైనా సరే మంచి చెప్పాలనుకుంటే వారికి పూర్వోత్తరాల గురించి ఆలోచన చేసే అవసరం లేదు. ఏ వ్యక్తి అయితే సమాజ హితం కోసం మాట్లాడతారో అందరూ కూడా సమాజం స్వాగతిస్తుంటుంది. దాంట్లో భాగమే రంగరాజన్ గారు. ఇక చివరి ప్రశ్న, వీరరాఘవరెడ్డి పైన ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారు ఈ విధంగా దాడి చేయడానికి? వీరరాఘవరెడ్డి గారు వెనుక అసాంఘిక శక్తులు ఉంటేనే ఈ రకమైన ఉన్మోదమైన హిందూ జీవన విధానం అంటే, హిందూ జీవన విధానము ఒక సర్వోత్తమైన అందరినీ కలుపుకొని శాంతియుక్తమైన జీవన విధానం హిందూ జీవన విధానం. ఆయన ఏ రకంగా అయితే ఏ భావజాలంతోనైతే ఆయన మాట్లాడుతున్నాడో, ఒక హిందూ తీవ్రవాదిగా భారతదేశంలో హిందుత్వానికి తీవ్రవాదానికి సంబంధమే లేదు. ఈ తీవ్రవాద భావజాలాలు కలిగిన వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు. ఈ తీవ్రవాద భావజాలాలు కలిగి ఎవరైతే వివరిస్తుంటారు కదా వాళ్ళందరూ కూడా మూర్ఖులుగా, వాళ్ళందరూ కూడా ఉండే చోటు జైలు. కాబట్టి ఈ సందర్భంగా వీరరాఘవరెడ్డి సమాజంలో జనజీవన శ్రవంతిలో ఉండాల్సిన వ్యక్తి కాదు. తన ఖచ్చితంగా ఆయన భావాజాలంతో ఏ రకంగా అయితే మాట్లాడుతున్నాడో, ఏ రకంగా అయితే వివరిస్తున్నాడో, సాధు సంతులతో మాట్లాడే పద్ధతి చాలా సౌమ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. సాధు సంతులు అంటే వాళ్ళ సమాజ హితం కోసం సమాజంలో ఉన్న హిందువులకు బోధన ఒక మార్గం చూపించే వ్యక్తులు వాళ్ళందరూ కూడా. వాళ్ళ పట్ల ఏ రకంగా దుష్వ్యవహారం చేస్తే, వాళ్ళ గురించి ఏ రకంగా దుర్భాషలాడితే వాళ్ళు ఈ జనజీవన శ్రవంతిలో ఉండడానికి ఏమాత్రం అర్హులు కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళని వెంటనే జైల్లో పెడితేనే ఆయనకు సరైన న్యాయం జరిగినట్టు అవుతుంది.